భారత్ మాతాకి జై. ఈరోజు 28 మే 2026. ఈరోజు ప్రత్యేకంగా ఒక మహానుభావుణ్ణి మనము గుర్తు చేసుకోవాలి. చాలామందికి మర్చిపోయినో ఏమో తెలియదు, కానీ పేపర్ వాళ్ళు అయితే ఏ పేపర్లో కూడా రాయలేదు. ఆ మహానుభావుని పేరేమిటంటే స్వతంత్ర వీర సావర్కర్. స్వతంత్ర వీర సావర్కర్ని గురించి తప్పకుండా మనం గుర్తు చేసుకోవాల్సిన రోజు. ప్రతిరోజు అతన్ని గుర్తు చేసుకోవాలి. ఎందుకంటే మీరు ఒక్కసారి చరిత్ర అతని పుస్తకం చదివినరో లేదో నాకు తెలియదు, కానీ చదివినా చదవకున్నా అతను ఎంతటి మహానుభావుడో మన మాజీ ప్రధానమంత్రి గౌరవనీయ అటల్ బిహారీ వాజ్పేయి ఇదే వారి పుట్టినరోజు, సావర్కర్ పుట్టినరోజు, వారి గురించి మాట్లాడిన మాట ఏమిటంటే, సావర్కర్ అంటే ఎత్తైన శిఖరం, సావర్కర్ అంటే లోతైన అగాధం, సావర్కర్ అంటే ఒక త్యాగం, సావర్కర్ అంటే ఒక తత్వం, సావర్కర్ అంటే ఒక అగ్ని కణం, సావర్కర్ అంటే ఒక తేజం, సావర్కర్ అంటే ఒక మెరుపు, సావర్కర్ అంటే ఒక పదును, సావర్కర్ అంటే ఒక చిక్కదనం, సావర్కర్ అంటే ఒక శాస్త్రం, సావర్కర్ అంటే ఒక శరం, సావర్కర్ అంటే కవిత, సావర్కర్ అంటే క్రాంతి, సావర్కర్ అంటే కారుణ్యం, సావర్కర్ అంటే త్యాగం. ఇంత గొప్పగా పొగిడించుకున్న వ్యక్తి మన స్వతంత్ర ఉద్యమ చరిత్రలో ఇంకొకరు లేరు మిత్రమా. గుర్తుంచుకో. సావర్కర్ను గుర్తు చేసుకుంటే ప్రతి వెంట్రుక నిక్కపడుచుకొని నిలబడవలసిందే. అంతటి త్యాగమూర్తి, అంతటి మహానుభావుడు ఆ స్వతంత్ర వీర సావర్కర్. ఆయన పుట్టింది మే 28, 1883 మహారాష్ట్రలోని నాసిక్ జిల్లాలో బాగూర్ అనే చిన్న ఊరిలో జన్మించాడు మధ్యమునిగా. వారు 3 అన్నదమ్ములు. చిన్నప్పుడే తల్లిదండ్రి చనిపోతే వీరు 3 కూడా వాళ్ళ ఇంటి దైవం, కులదేవత అష్టభుజీ దేవి ముందు మేము మా జీవితాన్ని దేశానికి అంకితం చేస్తాం అని ప్రతిజ్ఞ చేసిన మహానుభావుల కుటుంబం ఈ సావర్కర్ కుటుంబం. ఈ మధ్య అవాకులు చెవాకులు మాట్లాడేవాళ్ళు, పార్టీల పరంగా మాట్లాడేవాళ్ళు, చరిత్ర చదవకుండా నోటికి ఏదొస్తే అది మాట్లాడేది మీరెవరు కూడా నమ్మొద్దు. ఎందుకంటే ఫెర్గూసన్ కాలేజీలో డిగ్రీ పూర్తి చేసుకొని, పూనాలో ఉన్న ఫెర్గూసన్ కాలేజీలో బ్యారెట్లా చేయడానికి లండన్ వెళ్ళాడు. లండన్ వెళ్ళి అక్కడ బ్యారెట్లతో పాటు ఎవరైతే మన దేశంకి వెళ్ళిపోయి చదువుతున్న యువకులు ఉన్నారో వాళ్ళందరినీ విప్లవ వీరులుగా తయారు చేసిన అగ్ని కణమే వీర సావర్కర్. అతను తయారు చేసిన దాంట్లో మదన్ లాల్ ధింగ్రా అని ఒకతను ఒక కర్జన్ను కాల్చిపారేశాడు. అతను అక్కడ ఉన్నప్పుడే తొలి భారత స్వాతంత్ర సమరం అనే పుస్తకాన్ని 1908లోనే ఆయన రాసిండు. ఎందుకంటే ప్రథమ స్వాతంత్ర సంగ్రామం, ఆంగ్లేయులు ఏమన్నారంటే అది సిపాయిల తిరుగుబాటు అని పేరు పెట్టిండు. అప్పుడు వీర సావర్కర్ చరిత్ర మొత్తం చదివి ఇది సిపాయిల తిరుగుబాటు కాదు, ప్రథమ స్వాతంత్ర సంగ్రామం మన దేశానికి, భారతదేశానికి అని చెప్పిన మహానుభావుడే స్వతంత్ర వీర సావర్కర్. ఆ పుస్తకం ప్రింట్ కాకముందే నిషేధించబడింది భారతదేశంలో. అప్పుడు ఫ్రాన్స్ వెళ్ళి అక్కడి నుంచి జర్మనీ పోయి జర్మనీలో ప్రింట్ తీసుకొని వచ్చి రహస్యంగా ఆ చరిత్రను అందరికీ పంచిపెట్టిన మహానుభావుడు స్వతంత్ర వీర సావర్కర్. వీరు ఎంతోమందిని తయారు చేస్తున్నారని అరెస్ట్ చేసిన లండన్లో చేసి భారతదేశానికి తీసుకొస్తుంటే మధ్యలో ఓడలో నుంచి దూకి సముద్రపు ఈదిన మహానుభావుడు ఎవరైనా ఉన్నారా అంటే అతని పేరే స్వతంత్ర వీర సావర్కర్. సముద్రాన్ని ఈదిండు. ఒక 5 నిమిషాల్లో ఒక కారు వచ్చింటే అతను వెళ్ళిపోయేవాడు తప్పించుకొని. కాలం కనికరించలేదు కాబట్టి అతను మళ్ళీ వాళ్ళకు దొరికి మళ్ళీ ఓడలో వేసుకొని తీసుకొని వచ్చి అతని మీద విచారణ జరిపి 1910లో అండమాన్
కాలాపాని జైలుకు పంపించారు. ఒకటి కాదు, 2 యావజ్జీవ కారాగార శిక్షలు పడ్డ వాళ్ళు ఎవరైనా ఉన్నారా చరిత్రలు అంటే అతని పేరే స్వతంత్ర వీర సావర్కర్. అప్పుడు అడిగింది అతన్ని, ఏమండి 2 యావజ్జీవ కారాగార శిక్షలు పడ్డాయి కదా, మీకు 50 సంవత్సరాలు జైల్లో ఉండాలి, స్వతంత్రం వస్తుందా భారతదేశానికి అంటే ఒక చిరునవ్వు నవ్వి అన్ని రోజులు ఈ ప్రభుత్వం ఉంటుందా అని అడిగిన మహానుభావుని పేరే స్వతంత్ర వీర సావర్కర్. ఇది ఇతని చరిత్ర చదివి పిల్లలకు తప్పనిసరిగా ఇతని చరిత్ర స్ఫూర్తిదాయకం. అక్కడి నుంచి పోయిన తర్వాత అక్కడ బారి అని ఆ అండమాన్ నికోబార్లో దీవుల్లో ఉన్న సెల్యులార్ జైలు అధికారి ఎన్ని చిత్రహింసలు పెట్టాలనో అన్ని చిత్రహింసలు పెట్టినరు. ఇతను చదువుకున్న వ్యక్తి, బ్యారెట్లా చేసిన వ్యక్తి, పుస్తకాలు రాసిన వ్యక్తి, కవిత్వం వచ్చే వ్యక్తి. ఇతన్ని కూడా గొడ్డు కన్నా ఎక్కువ దానికి కట్టి తిప్పిన వాడు ఈ ఆంగ్లేయ అధికారులు. తర్వాత 1911 నుంచి 18 దాకా ఇబ్బంది పెడుతుంటే 18లో తీవ్రమైన అనారోగ్యం చేసింది ఇతనికి. అప్పుడు ఇక తర్వాత ఇతన్ని భారతదేశానికి తీసుకొచ్చి 1923లో ఎర్రవాడ జైల్లో ఉంచారు. అక్కడి నుంచి 1924లో రత్నగిరి జిల్లాలో ఉన్న ఈయన ఇంటికి పంపించి ఇల్లు వదిలి ఎక్కడ పోవద్దు అని 1937 దాకా నిషేధం. అంటే ఒక వ్యక్తి స్వాతంత్రం కోసం 27 సంవత్సరాలు జైల్లో ఉన్న వ్యక్తి ఎవరయ్యా అంటే స్వతంత్ర వీర సావర్కర్. అతను స్ఫూర్తి అగ్నికణం అంటే అతనే. తర్వాత హిందూ మహాసభ స్థాపించి హిందూ మహాసభకు అధ్యక్షుడై అందరిలో దేశం మీద జాతీయవాదం మీద ప్రేమను పెంచిన వ్యక్తి స్వతంత్ర వీర సావర్కర్. అతను పుస్తకాలు రాసిండు, హిందుత్వ అనే పుస్తకం రాసిండు. తర్వాత అతను 6 అని ఒక 6 చాప్టర్స్ అని ఒక పుస్తకం రాశాడు. ఆ పుస్తకం కూడా చాలా ప్రఖ్యాతి చెందింది. అట్లనే అతను అంటరానితనం పోగొట్టడానికి చాలా ప్రయత్నం చేసిండు. అట్లాగనే దేవాలయాల్లో ప్రవేశం లేకపోతే దేవాలయాల్లో ఎక్కడ లేదో దేశమంతా తిరిగి ఎక్కడ లేకున్నా అతను పోయి దేవాలయ ప్రవేశాన్ని అందరికీ దేవాలయ ప్రవేశం వచ్చేటట్టు చూసిన వ్యక్తి. తర్వాత అతను 1966 ఫిబ్రవరి 26 రోజు ప్రాణత్యాగం చేసిండు. కాబట్టి అతన్ని గురించి తప్పకుండా మనము ప్రతిరోజు లేకపోతే ఏ స్వాతంత్ర సమరయోధిని పుట్టినరోజైనా వీర సావర్కర్ను గుర్తు చేసుకుంటేనే మనకు స్ఫూర్తి. వీర సావర్కరే మనకు ఆదర్శం. వీర సావర్కర్ త్యాగమే వల్లనే మనకు స్వాతంత్రం అట్లా ఎంతోమంది త్యాగాలు చేసినారు. కొంతమంది పేర్లు లేవు. సావర్కర్ పేరు మీద మనం అతన్ని గుర్తు చేసుకోవాలని ఈ సందర్భంగా కోరుతూ శ్రద్ధగా ఇది చూసినందుకు మీ అందరికి కూడా అభినందిస్తూ జై హింద్, భారత్ మాతాకి జై.